మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో కలెక్టర్ ఆఫీస్ వస్తున్నాము. ఇక్కడ ఎంఆర్పిఎస్ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వారు దేనికి ధర్నాలు చేస్తున్నారో వారి మాటలతో మనం అడిగి ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఎంఆర్పిఎస్ అన్నమయ్య జిల్లా ధర్నాలు చేయడానికి కారణము ఒకటి ఒకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు భారత రాజ్యాంగాన్ని రచించినప్పుడు కుల వ్యవస్థ కానీ పక్షపాతాలు లేకుండా ఈ సమాజంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి స్వతంత్రత ఉండాలనే యొక్క ఆలోచన విధానాలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పొందుపరిచారు. అయితే ఈరోజు భారతదేశానికి ఏదైనా ఒక దిక్కు ఉందంటే అది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో ఉన్నత న్యాయస్థానంలో బిఆర్ గవాయ్ గారి పైన జరిగిన దాడిని ఏ విధంగా ఖండించలేకపోతే మరి భారత రాజ్యాంగానికి ఎటువంటి విలువలు ఉన్నాయనేది ఒకసారి మనమంతా భారతదేశంలో ఏ విధంగా ముందు పోతున్నాయనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు చీఫ్ జస్టిస్ పై జరిగితేనే ఆ దాడులు ఖండించేదానికి ఏ విధంగా లేదు. నేను ఎందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గురించి ఎందుకు చెప్పానంటే, రాజ్యాంగం రచించేటప్పుడు ఎక్కడ కానీ తన కులాన్ని హెచ్చించుకోవడానికి కానీ తన కులాన్ని పై స్థాయిలో చూడడానికి కానీ ఎక్కడ కానీ నోచుకోకుండా తన కులం ఎక్కడైనా సరే రిజర్వేషన్ ద్వారానే అభివృద్ధి స్థాయికి రావాలన్న ఒక ఉన్నతమైన జాతిలో పుట్టిన ప్రజలు కాబట్టి ఈ రోజు ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమానికి మరో అభినవ్ అంబేద్కర్ పద్మశ్రీ మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కలెక్టర్ నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఇలా చెప్పుకుంటూ పోతే న్యాయాన్ని మనం ఖండించాలా, న్యాయాన్ని మనం బ్రతికించాలంటే, ఈ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా తప్పు చేసిన వారిని శిక్షించే పరిస్థితుల్లో మనం ముందు స్థాయిలో ఉండాలనేసి మరోసారి మీకు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే న్యాయం అనేది న్యాయస్థానంలోనే న్యాయం దొరుకుతుందనే సంకల్పం ప్రతి ఒక్క పౌరుల్లోనూ ఉంది. అలాంటి న్యాయస్థానంలోనే న్యాయాన్ని సంభించే ఒక చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడిని ఖండించే పరిస్థితులు ఈ భారతదేశం లేదు అనేసి ఈ ఎంఆర్పిఎస్ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక చీఫ్ జస్టిస్ అంటే కులాన్ని వెచ్చించకండి, న్యాయ నిబద్ధతను న్యాయాన్ని ఎటు విధంగా ఉంటే ఆ విధంగా సంబోధించే ఒక న్యాయస్థానం పైన కూర్చున్నటువంటి వ్యక్తిపై దాడి జరిగితే ఆ దాడికి ఇంతవరకు కూడా ఖండించే పరిస్థితి లేదా అని ఈ భారతదేశంలో నివసిస్తున్న రాజకీయ పర్యవేక్షకులందరినీ కూడా మేము మరోసారి ఎంఆర్పిఎస్ తరఫు నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వివరణ కూడా ఇస్తున్నాం. దయచేసి రాబో కాలంలో ఎవరైతే చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పైన జరిగిన దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేయని పక్షాన ఏ విధంగా తనపై స్పందన కలిగించకపోతే రేపు జరగబోవు పద్మశ్రీ మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతాయనే ఒక నిరసన కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయనేది ముందుంటనేసి మరోసారి మీకు తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా న్యాయస్థానానికి విలువ ఉండాలన్నా ప్రజలు తప్పు చేసే ప్రజలకు న్యాయస్థానంలో శిక్ష పడుతుంది అనేది ఎంత బలమైందో అలా న్యాయస్థానంలోనే తప్పు చేసిన వారికి కూడా శిక్ష పడుతుందనే భయాన్ని ఈ సమాజంలో భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి తెలియజేసే క్రమంలో ఉన్నత అధికారులందరూ కూడా స్పందించాలనేది మరోసారి మేము ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తూ, భారతదేశ న్యాయస్థానంలో జడ్జి గారికి ఇంత అన్యాయం జరుగుతుంటే కనీసము ఒక లాయర్ జరిగితే లాయర్ అసోసియేషన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బంధులు చేసి నిరసన కార్యక్రమాలు చేస్తారు. ఒక జడ్జి గారు ఒక దళిత కుటుంబం అనే వ్యక్తి అనేసి ఈరోజు ఆ కిషోరు అతను అలా చేయడం చాలా బాధాకరం ఉంది. అందుకని కృష్ణమాధవి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని జిల్లాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి.